ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, ఏమన్నాడు విహారీ? హాస్పిటల్లో ఉన్నాడంట. హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఇటు ఒకసారి. విహారీ, హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఏమైందిరా? అత్తయ్య, అంబిక అత్తయ్యకి బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ గాయమా? అసలు ఏం జరిగిందంటే సరే, మేమందరం బయలుదేరి వస్తున్నామా? అమ్మా, బయట సిచ్యువేషన్ ఏం బాలేదు. ఇక్కడికి సహస్ర చారుకేశ్ మావయ్య కూడా వస్తున్నారంట. మీరింట్లోనే ఉండండి. ఇప్పుడే ట్రీట్మెంట్ జరుగుతుంది. బుల్లెట్ రిమూవ్ చేస్తున్నారు. అత్త ఇది సివియర్ కండిషన్ కాదని కూడా చెప్పారు. అత్తని డిశ్చార్జ్ చేసి నేనే తీసుకొని వస్తాను. మీరేం కంగారు పడకుండా ఇంట్లోనే ఉండండి. సరేరా, అంబికని జాగ్రత్తగా ఇంటికి తీసుకునిరా. తన ఇంటికి వచ్చాక అందరం మాట్లాడదాం. అలాగే అత్తయ్య, ఉంటాను. సరే, జాగ్రత్తరా. అమ్మాయికి స్పృహ రాగానే నాకొచ్చి చెప్పండి. ఓకే సార్. డాక్టర్ గారు, మా అత్తయ్యకి ఎలా ఉందండి? బుల్లెట్ తీసేసామండి. కొంచెం బ్లడ్ లాస్ అయింది. అంత సివియర్ కండిషన్ ఏం కాదు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆమెకు మెలకు వస్తే డిశ్చార్జ్ చేసి పంపించేస్తాను. బావా, ఏమైంది బావా? ఎక్కడుంది పిన్ని? ఇప్పుడే ఆపరేషన్ అయ్యి బుల్లెట్ తీశారు. బుల్లెట్ తీయడం ఏంటి బావా? ఏమైంది విహారీ? సార్, మేడం స్పృహలోకి వచ్చారు. అత్తయ్య, నన్ను క్షమించండి పిన్ని. నువ్వు ఇవన్నీ చేసావంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నీ సొంత వాళ్ళకే నువ్వింత అన్యాయం చేస్తావని నేను అనుకోలేదు పిన్ని. ఒకవైపు నీ సొంత మేనల్లుడు, ఇంకోవైపు నువ్వు డెవలప్ చేసిన కంపెనీస్. ఎలా నీకు అంత కుట్ర చేయాలనిపించింది అంబిక? మీరది ఏ లాభం కోసం చేశారో నాకు తెలియదు అత్తయ్య. కానీ మీకు ఒక ప్రాణం తీయాలని మీకెలా అనిపించింది? తను మనకి మన కుటుంబానికి ఎంతో చేసింది. అలాంటి లక్ష్మిని మీరెందుకు చంపాలని చూశారు? నీకోసమే విహారీ. నా కోసమా? అవును విహారీ, ఇదంతా నా అంతట నేను చెయ్యలేదు. లక్ష్మిని కూడా నేను చంపాలని చూడలేదు. అంబికమ్మ మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతుంది. నువ్వు కాకుండా ఎవరు చేస్తారంబిక? నీ మాటలు ఇక్కడ ఎవరూ నమ్మరు. మీరు నమ్మరని తెలుసు బాబా. లక్ష్మి, అక్కడ నా మొబైల్ ఉంటుంది, కొంచెం తీసుకురావా? నన్ను ఇదంతా చెయ్యమని కొంతమంది బెదిరించారు విహారీ.
నేను మొదటిదంతా చెయ్యను అని పట్టుబట్టి కూర్చున్నాను. కావాల్సొస్తే నన్ను చంపేసుకోమన్నాను. కానీ వాళ్ళు నన్ను చంపుతాననలేదు, విహారీని చంపేస్తామని చెప్పారు. నన్ను చంపుతానన్నారా? అవును విహారీ, ఇదిగో ఈ వీడియోస్ చూడు. ఇవి చూపించి నన్ను బెదిరించారు. ఈ ఆస్తి కంటే, ఈ బిజినెస్ల కంటే నువ్వే ముఖ్యమని నేను ఆగాను. వాళ్ళు చెప్పినట్టే చేశాను. పిన్ని, నువ్వు బావ కోసం ఇదంతా చేసావా? మాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. చెప్పే అవకాశం ఇవ్వలేదు. అనుక్షణం విహారీ వెంట వాళ్ళున్నారు. నీడలా విహారీని ఫాలో అయ్యారు. ఇంకో ముఖ్యమైన విషయం బాబు, మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీ నాన్నగారిని చంపిన ప్యాటర్న్ చూస్తుంటే ఆయనే కాదు, మీరు కూడా వాళ్ళ టార్గెట్ అవ్వచ్చని నా అనుమానం. ఇందాక నువ్వు నన్ను కాల్చలేదు విహారీ. మనిద్దరి మధ్య జరిగిన ఆ తోపులాటలో వాళ్ళు నిన్ను కాల్చబోయారు. ఆ బుల్లెట్ నీకు అడ్డుగా వచ్చినా నాకు తగిలింది. అత్తయ్య, మీరు నా కోసం ఇదంతా చేశారా? నాకు ఆ విషయం తెలియక మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను. పిన్ని, నువ్వు సారీ చెప్పడం కాదు, నువ్వు చేసిన త్యాగం విన్న తర్వాత నీకు మేమందరం సారీ చెప్పాలి. నాకే సారీలు వద్దు సహస్ర. నువ్వు విహారీ మీరిద్దరూ బావుంటే చాలు. విహారీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. బావా, పిన్ని చెప్తుంటే నాకు భయంగా ఉంది బావా. నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ప్రొటెక్షన్ పెట్టుకుంటే మంచిది. ప్రొటెక్షన్ ఏం అక్కర్లేదు, కానీ అత్తయ్యని బెదిరించి నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. మావయ్య, ఆ విషయం మీరే చూసుకోండి. అలాగే విహారీ. సరే అత్తయ్య, మిమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో నేను కనుక్కొని వస్తాను. సరే.